ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యముండా చిత్ర విచిత్ర గుప్తుండా. గుప్తుల వారు భూలోకమున సమూహాన్ని బాగానే ఏర్పరచుకున్నట్టున్నారు. అయ్యయ్యో, గుప్తుల వారు ఇంకనూ నిలబడే ఉన్నారు. ఎవరక్కడా? గుప్తుల వారికి ఒక ఆసనాన్ని వేయుము. గుప్తుల వారు అది సరిపోకపోయినచో మీకు ప్రత్యేక సింహాసనమును ఏర్పాటు చేయించెదను. ఆపము ప్రభు, మీ ఎత్తు పడుపు మాటలు. తమ చేతి కొరడా దెబ్బల కంటే ఈ మాటలే మాకు బాధను కలిగించుచున్నవి. ఆయనను ఆ బాలిక గురించి తమకు అంతయు విదితమే కదా ప్రభు. ఆ బాలిక గురించి నాకు తెలియను, కానీ నీకే నీ కర్తవ్య నిర్వహణ తెలియటలేదు. ఆ బాలిక బాధకి నీవు కరిగి నీవు గుప్తుల వారని కూడా మరిచి ఆ బాలిక విధికి ఎదురెల్లుటకో నీవు సహాయం చేసితివి. ప్రభు, ఆ బాలికను యమపురికి తీసుకువచ్చుటకు నేను శతవిధములా ప్రయత్నించి తిని కదా. కానీ ఆ బాలిక జాతక రీత్యా ఆమెకు దైవ బలముగా ఉన్నది. మేమేమి చేసినను, ఎంతటి ప్రణాళికలను వేసినను ఫలితము లేకుండా పోయినది. గుప్తా, కర్తవ్యాన్ని నిర్వహించుట తప్ప కారణాలకిచ్చట తావులేదు. ఆ బాలిక రాదు, నా శక్తులా వాడరాదు, బలవంతమును తీసుకురారాదు. మరి నేనిక ఎటులా చావవలను ప్రభు? ఏమి చేయవలను ప్రభు? ఆయనను తమరు కూడా విచ్చేసి ప్రయత్నించి విఫలమైతిరి కదా. యముండా చిత్ర విచిత్ర గుప్తుండా. ఈ యమధర్మరాజుల వారికే ఎదురు సమాధానం చెప్పుచుంటివా? నీవు చేసిన ఈ తప్పిదమునకు నిన్ను తక్షణమే ఈ గుప్తుల బాధ్యత నుంచి తొలగించి నిన్ను ద్వారపాలకుడిగా నియమించు. సూర్యపుత్రులు, నరకాధిపతి అయిన యమధర్మరాజుల వారికి ప్రణామములు. చిత్రగుప్త, ఈ విచిత్రగుప్తుల వారి ఘనతను మీరు కూడా వినుడి. అన్నీను వినుచున్నాను, వీక్షించుచున్నాను ప్రభు. నాకు వయసు అయిపోయిందని మీరే నన్ను పక్కన పెట్టి ఈ చిత్ర విచిత్రాన్ని మీ చెంతన పెట్టుకున్నారు. అందులకు నా మనసు ఎంతగా బాధపడినదో తెలియనా? నా శిక్షణలో పెరిగిన ఈ చిత్ర విచిత్రగుప్తుడు ఇంతటి అసమర్థుడని నేను అనుకోలేదు ప్రభు. చిత్రగుప్తుల వారు, మీరు మన లోకమున కొన్ని వేల సంవత్సరాలు చిత్రగుప్తులుగా పనిచేసితిరి. ఏనాడు ఇటువంటి సమస్యను ఎదుర్కొనలేదు. కానీ ఈ విచిత్రగుప్తుల వారి కారణంగా ఈ లోకానికే కళంకం వచ్చేలా ఉన్నది. ప్రభు, ఈ విచిత్రగుప్తుడి తరపున నేను మీకు క్షమాపణలు చెప్పుచున్నాను ప్రభు. నేను సరైన శిక్షణ ఇచ్చానని అనుకుంటుని, కానీ ఇతగాడు ఇంతటి అసమర్థుడుగా తయారవుతాడని ఊహించనే లేదు. చిత్రగుప్తుల వారు, మీరు మరల అసమర్థుడు అని అనరాదు. కార్యనిర్వహణలో విఫలుడు అయిన నీవు అసమర్థుడు కాక వీరుడు అయ్యేదవా? ప్రభుల వారు, ఈ విచిత్రగుప్తుని తరపున నేను మీకు క్షమాపణలు చెప్పుచుంటిని. నేను తక్షణమే భూలోకమునకు వెళ్ళి ఆ బాలికను గైకొని వచ్చేదను. ఇప్పటికైనాను వయసు కన్నా అనుభవం గొప్పదని గుర్తించండి ప్రభు. అయ్యా చిత్రగుప్తుల వారు, తమరు ఈ ఒక్క పలుకు పలికి ఎంతటి తప్పు చేసితేరో మీకు అవగతమొకటలేదు. తమరన్న మాటను వెంటనే వెనక్కి తీసుకొనుము, లేనిచో మీరు పలు. ప్రభు, ఈ విచిత్రగుప్తుల వారు చేసిన తప్పిదమును సరిచేయు అవకాశమును మీరు మాకివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. మేము వెంటనే వెళ్లి ఆ బాలికను గైకొని వచ్చేదము. మీ సమర్థత మీద నమ్మకంతో, మీ అనుభవం మీద విశ్వాసంతో మిమ్మలను భూలోకమునకు పంపుచున్నాను. ఆ బాలిక ఈ లోకమునకు వచ్చిన పిమ్మట ఈ గుప్తుల వారిని ఏమి చేయవలనో ఆలోచించెదను. అటులనే ప్రభు, తమరు విశ్రాంతి గైకొనండి. అటులని
ధూమ్ తథా. అయ్యా చిత్రగుప్తుల వారు, తమరి ఔదార్యమునకు కృతజ్ఞతలు. నీ సంగతి భూలోకమునకు వెళ్లి వచ్చిన పిదప చెప్పెదను. అయ్యా చిత్రగుప్తుల వారు, తమకి ఆ బాలిక గురించి ఇసమంతైనను తెలియక ప్రభువుల వారి ముందు ప్రగల్భాలు పలికితిరి. ఆ బాలిక మహామేధావి. ఆ మానవుల మేధావితనము మీలాంటి అసమర్థుల మీద పనిచేయనమో గాని మాలాంటి మేధావుల మీద పనిచేయదు. అయినచో మీరు ఆ బాలికను తీసుకొచ్చుటకు నిర్ణయించుకుంటారన్నమాట. తథ్యముగా. అటులనే చిత్రగుప్తుల వారు, తమరి నిర్ణయము తీసుకుని ఎంతటి తప్పిదము చేసితిరో మున్ముందు మీకే అవగతమగును. అయ్యా, తమరి శిష్యుడిగా తమకొక సలహా ఇచ్చదను. ఏమిటది? తమరి అంగుళీకము జాగ్రత్త. అంగుళీకమా? ధూమ్ తథా. ఇలానే ఇన్ని చిక్కులు తెచ్చుకుంటుని. ఏమండి, ఇంతకు ముందు జరిగిన షూట్అవుట్ కంటే ఇది ఇంకా పెద్దదా? అంటే చూస్తే పెద్ద ఫారెస్ట్ లా ఉంది. పెద్ద షూట్అవుటే అయి ఉంటుందిలే. ఓకేనండి, ప్రిపేర్డ్ గా ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు? చెప్పాను కదండి, ప్రిపేర్డ్ గా ఉంటానని. సైలెంట్ గా కూర్చో. కూర్చొనే ఉన్నాను కదా. పెద్ద బండి ఆపితే ఏం చేయాలి? ఏం చేయాలి? దిగాలి. ఓ సరే. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడేనా షూట్అవుట్? వాళ్ళేరి గన్స్ పట్టుకొని దూరంగా ఉన్నారా? హలో, నాకు గన్స్ అంటే కొత్త కాదు, భయం కూడా లేదు. మీరు ట్రిగర్ నొక్కితే బుల్లెట్ వస్తుందని నాకు బాగా తెలుసు. కానీ మీకు తెలియంది ఏంటంటే నాకు గన్ అంటే భయం లేదు, కానీ బుల్లెట్ అంటేనే భయం. హే లూస్, నేను చెప్పేది ఏంటంటే. అర్థమైంది. మీరు ఎవరినో పట్టుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని అర్థమైంది. అది కాదు, నేను ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.